హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున కాశీకి పోయిన గోసులో పెట్టుకెళ్లారు అంటారు కదండి ఒక సామెత. అలాంటి సామెతకి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. ఇది మహాభారతంలో భారతానికి సంబంధించిన ఒక సంఘటనకి సంబంధించిన ఒక చక్కని కథ అండి. కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదండి. కౌరవులు ఎంతోమంది గురువులు, ఎంతోమంది సైనికులు, ఎందరికో ప్రాణ నష్టం జరిగిందండి. ఇవన్నీ కూడా తెలుసు కదా. ధర్మరాజు శ్రీకృష్ణ దగ్గరికి వచ్చి, కృష్ణ, మరి యుద్ధం జరిగింది, ఎందరో ప్రాణాలు కోల్పోయారు, మనం తీసుకురాలేము, కాకపోతే అనేక పుణ్యతీర్థాల్లోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ తద్దినాలు అవి చేసుకొని వద్దాము, నువ్వు కూడా వస్తే బాగుండు అని చెప్పేసి ఆయన పిలవడం జరిగింది శ్రీకృష్ణుని. దానికి శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు అంటే, లేదులే ధర్మజ, నాకు కాస్త పనులున్నాయి, నువ్వు వెళ్ళు, కాకపోతే ఒకటి, నాకు బదులుగా నేను ఒక వస్తువుని ఇస్తాను, ఆ వస్తువుని ప్రతి చోట నువ్వు ఎక్కడ తీర్థంలో మునిగితే అక్కడ దాన్ని కూడా ముంచి చక్కగా తీసుకురా, అన్నీ ఏం చెయ్యాలో నువ్వు మనిషిలాగా నేనే అనుకొని చెయ్యి అని చెప్పాడు. చెప్తే ఇంతకీ శ్రీకృష్ణ వారు ఏమిచ్చారు తెలుసా? పెద్ద సొరకాయ ఇచ్చారు. ధర్మజుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణ, నువ్వు ఇచ్చింది సొరకాయ అన్నాడు. అవును ధర్మజ, నేను ఇచ్చింది సొరకాయే, ఈ సొరకాయని ప్రతి నీళ్ళలోనూ ముంచు, నువ్వు ముంచి అప్పుడు తీసుకురా అన్నాడు. అలాగే ధర్మజుడు చక్కగా పరివారంతో వెళ్ళి అన్ని పుణ్య క్షేత్రాలకి వెళ్ళి ఆ పుణ్య తీర్థాల్లో మునిగడం, కాశీ దాకా వెళ్ళడం, అనేక కార్యక్రమాలు ఉంటాయి కదా, తద్దినాలు, అవన్నీ జరుపుకొని చక్కగా ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ, నేను అన్ని తీర్థాలని దర్శించాను, మీరు చెప్పినట్టుగానే ఈ సొరకాయని కూడా అన్ని నీళ్లలోనూ అన్ని తీర్థాల్లోనూ ఉంచాను, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటారు అన్నాడు. ఏముంది, మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు వచ్చి రాగానే అందరికీ బంతి భోజనాలు పెడతారు కదా, అలాగే నువ్వు ఒక బంతి భోజనాలు ఏర్పాటు చేసి ఈ కూరను కూడా వండి చక్కగా అందరికీ వడ్డించు మొదటిగా అని చెప్పడం జరిగింది. ఇక కృష్ణుడు ఆదేశాల మేరం ఇక చక్కగా ఆ కూరని వండి అందరికీ ఫస్ట్ ముద్దగా పెట్టాడు అనమాట. పెట్టినప్పుడు అందరూ నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకొని తూతూ అని ఊసేశారు. ఏంటి 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 అన్నాడు. ఏంటి అంటే పరమ చేదుగా ఉంది. ఇక ధర్మజుడు బాధపడ్డాడు. నేను ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, ఎన్ని పుణ్యతీర్థాల్లో మునిగాను, ఎన్ని చేశాను నేను, కానీ ఇంతమందిని ఇబ్బంది పట్టేలాగా నేను ఈ యొక్క చేదు భోజనం పెట్టాను, చూడు అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాపోయాడు. ఏంటి కృష్ణ, మీకేమన్నా తెలియదుందా? మీరేంది కావాలని ఇలా చేశారా? మీకు అది చేదు దొరకాయని తెలియదా అంటే పగపగా నవ్వాడు కృష్ణుడు. నాకు తెలియందా? ఏమీ లేదు, నాకు తెలుసు. కాకపోతే మీరు తీర్థాల్లోకి వెళ్ళి కొన్ని పాపాలన్నీ తొలగించుకుంటా అన్నారు కదా, ఇది చేదు కదా, మరి ఈ చేదు ఇన్ని తీర్థాలు మురిగిన తర్వాత ఈ చేదంతా విరిగిపోయిద్దేమో అనుకున్నా నేను అన్నాడు అమాయకంగా. ధర్మజుడికి అర్థమైంది. అంటే అంటారు కదండి, చేసిన పాపం చెబితే పోయిందని. కాశీకి పోతే ఏమి, గోసులో పెట్టుకెళ్ళినట్టుగా మనం అన్ని పాపాలు చేసి కాశీ పోయి మునగంగానే ఆ పాపాలన్నీ పోతయ్యా? పోవండి. దానికి కృష్ణుడు అన్నాడు, ధర్మజ, ఎవరు ఏంటి అనేది మనమేం చెప్పలేము. అంటే ఇదంతా కూడా ఆ భగవంతుడు ఆడిస్తున్న నాటక రంగం ఇది. ఇందులో మనం కేవలం పాత్రధారులు మాత్రమే. ఎవరికి అన్యాయం చేస్తారు, ఎవరి ప్రాణాన్ని ఎవరు తీస్తారు, ఎవరికి ఎవరు మంచి చేస్తారు, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నాము. ఏం లేవు. భగవంతుడు ఆయన ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాము, మనం నిమిత్త మాత్రమే, ఏం లేదు అని చెప్పడం జరిగింది. ఇదండి కథ. ఈ కథ ద్వారా నేనేం చెప్తానండి, కృష్ణులో అంత ఆయన కృష్ణమూర్తి ఆయన ఏం చెప్పారు అదే కదండి. మనం అనుకుంటాము
బాధపడతాము. కాకపోతే మనం ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. దైవనామ స్మరణను మనం మర్చిపోకూడదు. ఆ దైవం మనకి దారి చూపుద్దండి, మన దారి చూపుతుంది. ఆ దైవనామ స్మరణ మన తప్పుల్ని, మనని చేసే తప్పుల్ని మన యొక్క అంతరాత్మకి మనకు చెప్తా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి నడవాలి, మనసును బట్టి నడవకూడదు. మన మనసును బట్టి నడిస్తే మనం సర్వనాశనం అవుతాం. మనసు పరిపరి విధాల అన్నిటినీ కోరుకుంటుంది, వ్యామోహానికి లోనవుతుంది. కానీ మన అంతరాత్మ మనని ఎప్పుడు దండిస్తూ ఉంటుంది. ఆ అంతరాత్మ చెప్పినట్టుగా మనం వినాలి. వింటే మనకి మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.